హలో అండి, వాళ్ళు సండే కదండి. చికెన్ ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. నేను పసుపు వేసాను, ఉప్పు వేసాను, కారం వేసి ఉడికించుకుంటున్నానండి ముందు. తర్వాత పోపు వేసుకుందాంలే అనేసి ఉడికిన తర్వాత మళ్ళీ మసాలా అది చూపిస్తానండి. 20 మినిట్స్ ఉడికించుకుంటానండి. నీరు ఎగిరిపోయి బాగా ఉప్పు కారం పసుపు పడుతుందని ముందు ఉడికించుకొని తర్వాత తాళింపు పెద్ద మసాలా వేసి అనుకుంటున్నానండి. 20 మినిట్స్ మూత పెడతానండి. ఆవిరి నీళ్ళు తొడిగిపోతుంది. గ్రేవీ కోసం ఉల్లిపాయ టమాటా తరుక్కుంటున్నాను. తరిగి పేస్ట్ చేసుకోండి, మిక్సీ వేయండి. ఉల్లిపాయ టమాటా లావుగా అయితే తరిగి పెట్టుకున్నాను, ఎందుకంటే మిక్సీ వేస్తానండి. పేస్ట్ వేద్దాం అనుకుంటున్నాను వేయించడానికి. తర్వాత చూపిస్తానండి మిగతా ప్రాసెస్ మిక్సీ వేయటం. అది చెక్క లవంగా ఇలాచి వేస్తున్నానండి. తర్వాత అల్లం వేస్తున్నానండి, వెల్లుల్లి, ఆనియన్ టమాటా కూడా వేస్తున్నానండి పేస్ట్ కని. ఇంతేనండి, సింపుల్ మసాలా వేస్తాను. గసగసాలు అవన్నీ ఏమి వెయ్యను. కొంచెం కొబ్బరి వేస్తానండి. మసాలాకు ఉల్లిపాయ టమాటా ఇలాచి చెక్క లవంగా ధనియాల పొడి ఎండు కొబ్బరి కూడా వేస్తున్నానండి. తర్వాత ధనియాల పొడి లాస్ట్ ఐటెంగా వేస్తున్నానండి. ఇదంతా మనం మిక్సీ చేసుకుందాం. 2 స్పూన్స్ వేసానండి ధనియాల పొడి. కొంచెం పేస్ట్ మెదగలేదు, కచ్చా పచ్చాగా వచ్చిందని కొంచెం వాటర్ అయితే వేస్తున్నానండి. కొంచెం వాటర్ వేసుకోండి. మెత్తటి పేస్ట్ అయ్యగా రెడీ చేసుకోండి. దాంట్లో ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్స్ ఎక్కువ మంచిది కాదు కదండి, కొంచెమే వాడతానండి. నేను చాలా తక్కువే వాడతాను. అందులో కూడా ఆయిల్ ఉంటుంది, నాన్ వెజ్లో కూడా. ఈ పేస్ట్ వేద్దామండి. ఇది వేయించుకుందామండి బాగా. ఇది బాగా వేయించుకుందామండి. కరివేపాకు వేసి ఇది వేయిస్తూ ఉన్నానండి. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత కర్రీలో కలుపుకుందాం. ఎర్రగా అయింది ఫ్రెండ్స్, ఇది తీసేద్దాం. ఇంకా మనము కర్రీలో కలిపేసుకొని ఉడికించుకుందాము. ఈ కర్రీలో ఇప్పుడు ఉడికించిన చికెన్లో ఈ మసాలా వేసాను ఫ్రెండ్స్. నేను వేయించిన మసాలా పేస్ట్ వేసాను. ఇంకా కొంచెం ముక్కకి పట్టేలాగా కొంచెంసేపు ఉడికించి అప్పుడు వాటర్ పోస్తాను ఫ్రెండ్స్. కొంచెంసేపు అయితే మూత పెడతాను ఇది ముక్కకి పట్టడానికి. తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ ఉడికించి అప్పుడు వాటర్ పోస్తాను ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాము. 5 మినిట్స్ అయింది ఫ్రెండ్స్, మూత తీసాను. కొంచెం ముక్కకి పట్టింది. ఇప్పుడు ఈ జార్లో కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి పోద్దాము. జ్యూస్ ఎక్కువ వస్తుంది గ్రేవీ. ఇలా ఒక 20 మినిట్స్ ఉడికితే రెడీ అవుతుంది మినిట్స్ మొత్తం ప్రాసెస్. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవటమే. ఇప్పుడు 5 మినిట్స్ హైలో ఉడికింది ఫ్రెండ్స్. ఇది ఉడుకు పట్టింది కదా, ఇంకా సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాము. సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. అన్నం అంటే చక్కగా ఉడుకుతుంది. 15 మినిట్స్లో రెడీ అవుతుంది. అంటే మనం బ్రేక్ఫాస్ట్లో తినాలి కదా, కొంచెం జ్యూసీగా గ్రేవీగా ఉండాలని కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొక 5 మినిట్స్కి అయిపోతుంది. మూత పెట్టేసుకుందాం. ఇంకొక 5 మినిట్స్ ఇంకా ఫైనల్గా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, జ్యూసీగా చక్కగా వచ్చింది. గ్రేవీ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ముద్ద వేయటం వల్ల బాగా కుక్ అయింది, బాగుంది, టేస్టీగా కుదిరింది. నేను టేస్ట్ చేశాను కొంచెం గ్రేవీ. ఇంకో బ్లాగ్తో మీ ముందుకు వస్తాను.